యొక్క వర్ణనలు. వీటితో పాటుగా యోగము ద్వారా యోగులు సాధించే విభూతులు కొన్ని కలవు, కానీ అవి కూడా భౌతికమే. యోగులు సాధించేది ఏం సాధిస్తారు? యోగం ద్వారా సిద్ధలోకానికి వెళ్తారు. కొద్దిగా నీళ్ళల్లో తేలేటట్లుగా, నీళ్ళలో మునిగి కూడా ఉండగలిగేటట్లుగా, గాలిలో కూడా నిలబడేటట్లుగా మఠం వేసుకొని కూర్చొని, లేదంటే ఇక్కడ కనపడతారు, వేరే ఇంకొక చోట కూడా కనపడతారు. ఇట్లా అష్టసిద్ధులు అంటారు. అని మా గరిమ, మహిమ, లగిమ, ఇట్లా అష్టసిద్ధులు. వాటి ద్వారా వాడు పొందేది కూడా చాలా అల్పమైందని చెప్తున్నారు ఇక్కడ. కనుక భక్తులు వీటేమిటిని కూడా కోరుకోరు. వాళ్ళకి లభ్యమైనా సరే వాటినేటిని కూడా భక్తులు ఇష్టపడరు. ఈ భౌతిక సౌఖ్యాలు భగవంతుని కరుణతో భక్తుడు కేవలం సంకల్పం ద్వారానే అద్భుతమైన జయాన్ని సాధించగలుగుతాడు. అయినా నిజమైన భక్తుడు దానికి ఇష్టపడ్డు. మనిషి ఐశ్వర్యానికి కానీ యశస్సును కానీ కోరరాదని, అతను భౌతిక సౌందర్యాన్ని భోగించడానికి ప్రయత్నించరాదని, ముక్తిని పొందజాలక అనంతంగా జన్మ మృత్యువులందే కొనసాగవలసి వచ్చినప్పటికీ కేవలము భగవత్ సేవ ఎందే లగ్నం అవడానికి కోరవలనని చైతన్య మహాప్రభు బోధించారు. భోగించడానికంటే అన్నీ మన పాదాల కాడ ఉన్నా సరే, 100 కోట్లు ఆస్తున్నా సరే భోగించడానికి ప్రయత్నించకూడదు భక్తులు. ఎందుకు? భోగం అనేది రోగం లాంటిది. ఆ రోగం భగవంతుడి దగ్గరికి వెళ్ళనిస్తుందా? భోగించడానికి ప్రయత్నించరాదని, అలా ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు ముక్తి పొందజాలక అనంతముగా, అంటే చెప్పలేనన్ని జన్మల్లో చిక్కుకోవలసి వస్తుందని, కేవలం భగవత్ సేవ ఎందే లగ్నం అవడం కోరుకోవాలని చైతన్య మహాప్రభు బోధిస్తున్నారు. భౌతిక భోగాలు అనుభవించాలి. ఎందుకు కూడబెడతారు జనులు? భోగించడం. బాగా కూడబెడితే లగ్జరీగా బతకొచ్చు, భోగించవచ్చు. దానివల్ల ఏమొస్తుందని చెబుతున్నారు? ముక్తి లభించదు. ఎప్పుడైతే భౌతిక భోగాల కోసం మనకు ఆసక్తి తగ్గుతుందో, భగవంతుని సేవ మీద ఆసక్తి పెరుగుతుందో, అది ముక్తిని మన పాదాక్రాంతం చేస్తుంది. చైతన్య మహాప్రభు బోధించారు. కానీ వాస్తవానికి కృష్ణ భక్తి భావన ఎందున్న వారికి ముక్తి అదివరకే అభయం ఇవ్వబడి ఉంటుంది. కృష్ణ భక్తిలోకి రాగానే ముక్తిని ఇచ్చేస్తాను అభయం ఇస్తున్నాడు భగవంతుడు. కానీ అటువంటి భక్తులు ఊర్ధ్వలోకాల్లోని లాభాన్ని, వైకుంఠ లోకాల లాభాన్ని కూడా అనుభవించగలరు. అందుకని ఇక్కడ భాగవతి భద్రామని ప్రత్యేకంగా చెప్పబడింది. వైకుంఠ లోకాలు ఎందు ప్రతిదీ కూడా నిత్యముగా ప్రశాంతంగా కూడి ఉంటుంది. ఆయనను విశుద్ధ భక్తులు అక్కడికి వెళ్ళాలని కూడా కోరుకోరు. కానీ ఆ లాభం అతనికి మనకూడే తీరుతుంది. ప్రస్తుత జన్మైంది అతను భౌతిక ఆధ్యాత్మిక లోకాల్లోని సమస్త సౌఖ్యాలను అనుభవించగలడు. పుణ్యకర్మల ద్వారా ఎవరైనా తాను బ్రహ్మలోకానికి పర్యంతమ ఊర్ధ్వలోకాలకి వాళ్ళను వాళ్ళు ఉద్ధరించుకున్న ఆ పుణ్య పరిపాకం నశించగానే తిరిగి ఈ భూలోకానికి వస్తారు. చాలామంది ధ్యానయోగం ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళాలని కోరుకుంటారు. కానీ వాళ్ళు చేసిన దానికి అది చెల్లైపోగానే మళ్ళీ భూమి మీదకి రావాలి. అట్లే పుణ్యకార్యాలు చేస్తాం, దాన ధర్మాలు. వాటి వల్ల మనకు లాభం వస్తుంది. ఏంటది? స్వర్గలోకాల సుఖాలు అనుభవించడం. మళ్ళీ ఆ పుణ్యం అయిపోగానే తిరిగి భూమి మీదకి రావాల్సిందే. ఇది భగవద్గీత అని చెప్పబడింది. కనుక మళ్ళీ భూమి మీదకి వచ్చి ఏం చేయాలి? మళ్ళీ కొత్తగా కర్మలు మొదలు పెట్టాలి. మళ్ళీ ఏది? పాప కర్మలు కానీ పుణ్యకర్మలు కానీ. మనం మరణించాక ఏం తీసుకెళ్తాము? మనం మరణించాక తీసుకెళ్ళి మనం చేసిన పాపము పుణ్యము. పాపం చేస్తే నరకానికి మోసుకొని వెళ్ళాలి, పుణ్యకర్మలు చేస్తే పుణ్యలోకాలు స్వర్గలోకాలకు వెళ్ళాలి తీసుకొని. అందుకనే పాపము పుణ్యము రెండు కూడా మనకు వద్దని, ఎప్పుడైతే కృష్ణ భక్తి భావనతోటి మనసులో కృష్ణుని తలుసుకుంటూ మనం చేసే పనులు, జాబ్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎప్పుడైతే చేస్తామో అప్పుడు పాపానికి నరకానికి, పుణ్యానికి స్వర్గానికి వెళ్లకుండా కృష్ణ భగవానుడు ఉండే గోలోక బృందావనం చేరుకుంటాం. అందుకనే మనకు భగవద్గీత 5వ అధ్యాయంలో కృష్ణ భక్తి రసభావిత కర్మ, కృష్ణ భక్తి భావనతో మన పనులు మనం ఎలా చేసుకోవాలో చెప్తున్నారు. అందులో 5వ అధ్యాయం భగవద్గీత చదవండి బాగా. కనుక సంపదలు
భక్తియుత సేవ మరి ఈ లోకమందు వైకుంఠలోక ఐశ్వర్యము ఈనాడు నశించబోవు. ఎవరైతే భగవంతుని యొక్క భక్తి యొక్క సేవలో ఉంటారో వాళ్ళకి ఈ జన్మలోనే పొట్ట కోసం కూడా తిప్పలు పడాల్సిన అవసరం లేదంట. ఒక మృగారి అంటే ఒక వేటగాడు. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ వేటగాడు తన ఆహారం కోసం కుటుంబాన్ని పోషించడానికి రోజు జంతువులను వేటాడి చంపి ఆ మాంసాన్ని విక్రయించి కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు నారదముని ఆకాశ మార్గాన్ని వెళ్తున్నారు, నారాయణ నారాయణ అంటూ. కింద అతను జంతువులను చంపడం చూశారు. ఆయన ప్రాణం విలవెల్లాడిద్ది. ఆయన గొప్ప భక్తుడు. ఒక జీవి ప్రాణం పోక ప్రాణం ఆపుకోలేక సగం దగ్గర మెడతోటి కొట్టుకుంటుంటే ఎలా ఉంటుంది? అది తలుసుకున్నాడు మళ్ళీ మాంసాహారం ముట్టలు కూడా. అలా కొట్టుకుంటే చూసి ఆయన ఆకాశం నుంచి దిగుతాను, ఒరే నాయన చంపేవాడు ఒకసారైనా చంపు, లేదా చంపకుండా అన్నా బతుకు, ఎందుకు సగం చంపి దాన్ని అట్లా హింసిస్తున్నావు అన్నారు. అది చంపకుండా ఉంటే నాకు ఏ పని చేత కాదు స్వామి, జంతువులను వేటాడేది అమ్ముకునే నేను బతకాలి, నా కుటుంబాన్ని పోషించాలన్న. నారదుని గొప్ప భక్తుడు కనుక దయతోటి అప్పుడు అన్నారంట, ఒరే నాయన నీ కుటుంబం కోసం ఇంత పాపాన్ని నువ్వు చేస్తున్నావు కదా, అదే కుటుంబం నువ్వు చేసిన పాపంలో భాగాన్ని పంచుకుంటుందా అని అడిగారు. ఎందుకు పంచుకోదు? పంచుకుంటారని పోయి అడిగిరా, అప్పుడు నువ్వు వాడు పంచుకుంటే కనుక కొంచెం నీకు వచ్చే పాపం తగ్గితే అప్పుడు నరకలోకంలో ఎక్కువ ఉండాల్సిన పని లేదు, పోయి అడిగిరా. నేను వచ్చిందా మీరు బావద్దు స్వామి ఎక్కడే ఉండని ఇంటికి పోయి అడిగాడు. భార్య అందరు మమ్మల్ని పోషించండి ధర్మం, మేమెందుకు తీసుకుంటాం. పిల్లలు కూడా అంతే చెప్పారు, ఎవరు తీసుకోమన్నారు. జ్ఞానోదయం కలిగింది. అందుకనే కుటుంబాన్ని పోషించాలని అడ్డదారులు దొక్కి లంచాలు తీసుకొని అన్యాయాలు చేసి కుటుంబ పోషణ కోసం దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారు, మోసాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఎవరు అనుభవించాలి? కర్మ. దానికి వచ్చే ఫలితాన్ని వాళ్ళే అనుభవించాలి, ఎవరు పంచుకోరు. అందుకని చాలామంది అడ్డదారుల్లో సంపాదించి ఎవరు తీసుకోరు కాబట్టి దేవుడికి లంచం ఇస్తే దేవుడు తీసుకుంటాడని తిరుమలకి వెళ్ళి స్వామికి బంగారు చేతులు, కిరీటాలు, బంగారు పాదరక్షలు, లేదంటే ₹1,00,00,000 ఉండిలో అయినా చేస్తూ ఉంటారు అని అడిగాడు. అడిగితే తీసుకోమన్నారు. అప్పుడు వచ్చి నారదముని గురువుగా స్వీకరించి, స్వామి ఏం చేయాలో చెప్పడం, మీరు ఏం చెప్తే చేస్తాను, వాళ్ళ కోసం నేను ఎందుకు పాపాలు చేయాలి అని. నారదుని ఇప్పుడు స్నానం చేసి రమ్మని చెప్పి నారాయణ మంత్రాన్ని ఉపదేశించింది రాయుగంలో. హరే కృష్ణ మంత్రాన్ని, హరే కృష్ణ మంత్రాన్ని నీ మంత్రం చేసుకుంటూ కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే చేస్తా ఉన్నాడు. పొద్దున్నే మొదలుపెట్టాడు. నారదుని ఉపదేశం చేసి వెళ్ళిపోయారు. సాయంత్రం అయింది. అంత పొలాల్లో పనులు చేసుకోవడానికి పోతున్నారు. ఆ పక్క నుంచి నది ఒడ్డుని కూర్చొని చేస్తున్నాడు. అడవిలో కట్టెలకు పోయేవాళ్ళు పోతున్నారు, ఒక్క పండ్ల కోసం పోయేవాళ్ళు పోతున్నారు. చూసుకుంటూ వెళ్ళారు. సాయంత్రం వచ్చేసరికి కూడా అదేవిధంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే ఈ విధంగా చెప్తూ ఉంటున్నారు. వాళ్ళు అనుకున్నారు, అయ్యో పాపం పొద్దునుంచి ఏం తిన్నాడో తినలేదో, ఎట్లుంటాడు అంటే పొద్దున వస్తే దేవుని మీ పోటమ్మలు అనుకుంటూ వెళ్ళిపోయారు. నారదుని అడిగి అంటే మరి నేను జపం చేసుకుంటూ కూర్చుని నాకు ఆహారం ఎట్లా అంటే, నువ్వు జపం చేయి, జపంతో అన్నీ వస్తాయి నీకు అన్నాడు నారదుని. నమ్మకం గురువు మీద. మతంగముని ఆశ్రమం కాడ శబరి ఏం చేసింది? గురువు మీద నమ్మకం. అనుకుంటుంది ఆ నమ్మకం. అట్లా చెప్తే ఇటు వదిలేస్తా. శాస్త్రాలు చదివి చెప్పినట్టుగా చేస్తే ఆ గురువే చేయట్లేదు సరికి మనం ఎక్కడ చేస్తాం అనుకుంటాం. నువ్వు చేస్తున్నారో లేదో కూడా మనకు తెలియదు. చూస్తే ఒక వ్యక్తి ఇల్లు ఉడుస్తూ కనపడతారు, ఇక్కడ కూడా మందిరం ఉడుస్తూ కనపడతారు. చూడడానికి రెండు సేమ్ పనులు, కానీ మనసులో భావన వేరు ఉంటుంది. ఆ విధంగా చేస్తుంటే మర్నాడు పొద్దున వస్తా ఒకళ్ళు పండ్లు తెచ్చారు, ఒకళ్ళు బియ్యం తెచ్చారు, ఒకళ్ళు పప్పు తెచ్చారు. ఇంకొక ఆమె పోతా అయ్యో పప్పు బియ్యం తెచ్చారు, అలా తింటాడు ధ్యానంలో ఉన్నాడు కదా అని రాళ్ళు పెట్టి కట్టెల్లో తెచ్చి అన్నం వండి పప్పు చేసి ఆడబెట్టిపోయి అతను దినంగా మిగిలిన దాన్ని మళ్ళీ బాతా చూసి అందరికి పంచిపెట్టారు. ఆ విధంగా అక్కడ ఒక పెద్ద అన్నదాన సత్రం ఏర్పాటైంది. ఒక ఊరులాగా అయిపోయింది. బస్తాల కొద్ది ధాన్యం, బస్తాల కొద్ది పప్పులు, బస్తాల కొద్ది కూరగాయలు. అతను చేసింది ఏంటి? ఓన్లీ హరే కృష్ణ మహా. చూడండి మరి మన మందిరాలు ఎట్లా నడుస్తున్నాయి. మనం నెలకు ₹1000 మనిషి పెడుతున్నామా? నెలకు 1,00,000 పెడుతున్నామా? భగవంతుడు మనం ఎప్పుడైతే రోజు చేసి దేవుడికి భోగా పెట్టి బయట పంచాలి అని కోరుకున్నామో ఆటోమేటిక్గా ఏర్పాట్లు చేస్తున్నాడు. ఎవరో
భక్తులు వస్తున్నారు, అమ్మాయి నెల సరుకులు మేము ఇస్తున్నాము, ఒక్కొక్కళ్ళు బియ్యము చక్కెర తేవచ్చు, బెల్లము, ఇంకొకళ్ళు చక్కెర రవ్వ తేవచ్చు, ఇంకొకళ్ళు కూరగాయలు ఇవ్వచ్చు. అన్నిటి బదులు ఒక భక్తుడు శివనారాయణ ప్రతి నెల కూడా ఏమేం కావాలి అన్నీ కూడా తెచ్చి అక్కడ పెట్టి వెళ్తున్నాడు. మన షాప్కి వెళ్ళే పని కూడా లేదు. మృగాలాగా మనం చేస్తుంది ఏంది ఇక్కడ? హరే కృష్ణ మహామంత్రం, గౌర్ని తైల సేవ. ఎట్లా ఏర్పాటు చేశాడు చూడండి. అంటే కలియుగంలో కూడా భగవంతుడు తన అద్భుత లీలలు చూపిస్తున్నాడా లేదా ఇక్కడ? ఆ నమ్మకం మనకు ఉంటుందా? కళ్ళతో చూస్తున్నా కూడా మర్చిపోతాం. ఎందుకంటే కలియుగంలో పుట్టిన మందబుద్ధులం కాబట్టి చూస్తూ కూడా మనం ఎన్ని ప్రచార కేంద్రాలు ఉన్నాయి. మరి భగవంతుడి దగ్గర భోగి చేసుకుంటున్నాడు, మనం ఏం చేస్తున్నాము? ఇంట్లో వాళ్ళకి భోగేసి పెడుతున్నాము. వచ్చే జన్మకు వస్తుందా మనకు అది? ఇప్పుడు ఉపయోగం లేదు, మరణించి నాకు అసలే ఉపయోగం లేదు దాంతో. అతను ఏం చేస్తున్నాడు? మరణించి అక్కడ ఉపయోగపడేదాన్ని భోగి చేసుకుంటున్నాడు. ఇప్పుడు అది తెలివి కల్లాళ్ళ పని. మనం తెలివి తక్కువ వాళ్ళమని తెలుసుకోవాలి. ఎవరు తెస్తారు చెప్పండి? 5 కిలోలు బెల్లం, 5 కిలోలు చక్కెర, 5 కిలోలు రవ్వ, పెసరపప్పు, నూనె ప్యాకెట్లు, నెయ్యి డబ్బాలు 700 800. ఇంతంత సామాను ఒకళ్ళు కొని ఉండేవారు. అంటే మీరేం చేస్తున్నారు ఇక్కడ? మంచిగా వండి దేవుడికి పెట్టి బయట పంచి పెడుతున్నారు. అలా మీరు చేస్తున్నారు కాబట్టి అక్కడ తేవాలని బుద్ధిని పుట్టిస్తున్నాడు భగవంతుడు. అతనికి ఆ బుద్ధిని ఇచ్చింది కూడా కృష్ణనే కదా. కనుక పుణ్యకర్మల ద్వారా ఎవరైనా సరే, వీటితో పాటు భక్తి యోగం ద్వారా భక్తులు సాధించే విభూతులు కొన్ని ఉంటాయి, కానీ అవన్నీ కూడా భౌతికంలే. కేవలం కూరగాయలు లభ్యమై ఉండేటప్పటికి భక్తుడు ఈ భౌతిక సౌఖ్యాలు ఏటిని కోరుకోడు. భక్తులు భగవంతుని కరుణతో వాళ్ళ మనసులో అనుకోగానే అవి మన మనసులో అనుకున్నా, అయ్యా రోజు ప్రసాదం పంచితే బాగుండు, అమ్మో సాధ్యమైద్దా, ఎక్కడ చేస్తాను, ఎంతోమంది అన్నారు, ఏంది పంచేది, గుళ్ళోకే రాని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని. మనం సంకల్పం చేశాం పంచాలని, భగవంతుడు సహాయం చేస్తున్నాడు. ఎవరికో బుద్ధి పుట్టించేమేమో తెచ్చిస్తున్నారు. ఈ విధముగా భగవంతుడు సంకల్పించగానే భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. ఈ విధముగా సంకల్పం ద్వారా అద్భుతమైన జయాన్ని భక్తులు సాధించగలుగుతారు. మనం అనుకోవడం, మనసు అనుకోవడం చెయ్యాలి, భగవంతుడు ఆటోమేటిక్గా ఏర్పాటు చేస్తాడు. అది 10 మంది కోసం నేను కోరుకున్నా, దేవుడు ఏర్పాటు చేశాడు. అదే కనుక ఈ అమ్మాయి కోటీశ్వరరాలు కావాలి, ఆ అమ్మాయి బిజినెస్ బాగా నడవాలి, ఈ కోరుకుంటే శాంక్షన్ చేస్తాడా? చేయడు. ఎందుకు? కోట్లు రాగానే నమ్ము ఏసీ రూమ్లో పడుకొని నేనేంది పొద్దున్నే లేచిపోయి గుడికి పోయి సేవ చేసేది. నువ్వు కూడా వ్యాపారం పెరిగిపోయినాక వస్తాం భక్తిలోకి అనుకుంటాం, పెరిగినాక డబ్బు మీద వ్యామోహం కూడా పెరుగుతుంది. వామ్మ నేను లేకపోతే ఈ డబ్బులన్నీ పని వాళ్ళు ఎన్ని తినేస్తారో, కాబట్టి నేను పోయి కాపాడుకోవాలని కోరిక కలుగుతుంది. కనుక అందుకనే మనము వాటి మీద కాదు సంకల్పం చేయాల్సింది. భగవంతుడి కోసం మానవ సేవే మాధవ సేవ అంటే వేరే వాళ్ళని భగవంతుడికి దగ్గర చేయడానికి కూడా మనం ప్రయత్నించాలి. కనుక నిజమైన భక్తులు దానికి ఏది భౌతికమైన వాటిని ఏటిని కూడా కోరుకోరు. మనిషి ఐశ్వర్యాన్ని కానీ కీర్తిని కానీ కోరుకోకూడదు, డబ్బుని కోరకూడదు, పేరు ప్రతిష్టను కూడా కోరకూడదు. చదువుతాం కదా, నదనం న జనం న సుందరి నా కవితాం వా జగదీశ కామయ్య. కనుక భౌతిక సౌందర్యాన్ని భోగించడానికి ప్రయత్నించరాదని, ముక్తిని పొందలేక అనంతంగా జన్మ మృత్యులందే కొనసాగాల్సి వస్తుందని, కేవలం భగవత్ సేవ ఎందే లగ్నం అవడం కోరుకోవాలని చైతన్య మహాప్రభు బోధించారు. అందుకనే చైతన్య మహాప్రభు ఏమంటున్నారు? భౌతిక భోగాల్ని అనుభవించాలని కోరుకోకండి, అది మిమ్మల్ని అనేక జన్మలో లాగి పారేస్తుంది. కేవలం భగవంతుని సేవలోనే ఉండాలని కోరుకోండి, సంకల్పం చేయండి, శాంక్షన్ చేస్తాడు అని చైతన్య మహాప్రభు చెబుతున్నారు శిష్టాష్టకం. కనుక కృష్ణ భక్తి భావనలో నెలకొన్న వారికి ముక్తి అదివరకు అభయం ఇచ్చేసి ఉంది. ఎవరైతే కృష్ణ భక్తి భావనతో ఉంటారో వాళ్ళ ముక్తి ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయి ఉంది. మరి దేనికోసం ప్రయత్నించక్కర్లే. సేవ ఏం సేవ, ఇవాళ ఏం చేయాలి, ఇది అయిపోయింది, అది ఇంకోటి ఏం చేయాలి, అది అయిపోయింది ఇంకోటి ఏం చేయాలి. ఈ విధంగా ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచించాలి? సేవ గురించి ఆలోచించాలి. కనుక అటువంటి భక్తులు ఊర్ధ్వలోకాల్లోని లాభాలని, వైకుంఠ లోకాల లాభాన్ని కూడా అనుభవించగలరు. కనుకనే అంటే మనం స్వర్గలోకంలో పొందే సుఖాలని
వైకుంఠ లోకాల సుఖాలను అన్నీ కూడా ఒకేసారి పొందగలుగుతారు. ఏది భక్తి యోగంలో పూర్ణత్వాన్ని పొందితే. ఏది నష్టపోము మనం. ఈ మార్గం నష్టం కానీ హాని కానీ లేదని 2వ అధ్యాయం 40వ శ్లోకంలో చెబుతున్నారు కృష్ణ. నేహాభిక్రమశోస్తి ప్రత్యవాయో విద్యతే. భాగవతీ భద్రమని ప్రత్యేకంగా చెప్పబడింది. ఇక్కడ వైకుంఠ లోకాల్లో ప్రతిదీ కూడా నిత్యముగా ప్రశాంతముగా కూడి ఉంటుంది. అయినను భక్తులు అక్కడికి వెళ్ళాలని కూడా కోరుకోరు. కానీ ఆ లాభము అతను వద్దనుకున్నా కూడా భగవంతుని ఏర్పాటుతోటి మనకు అక్కడ పెట్టబడే ఉంటుంది. ప్రస్తుత జన్మలోనే అతను భౌతిక ఆధ్యాత్మిక లోకాలన్నీ సమస్త సౌఖ్యాలు అనుభవించగలడు. అక్కడ పోయే పొందే సుఖాన్ని కూడా సేవ ద్వారా ఇక్కడ మనం పొందవచ్చు. పుణ్యకర్మల ద్వారా ఎవరైనా తనకు తాను బ్రహ్మలోక పర్యంతమైన ఊర్ధ్వలోకాలకు ఉద్ధరించుకున్నా ఆ పుణ్యం నశించగానే తిరిగి భూలోకానికి వచ్చి కొత్త జీవితం మొదలు పెట్టాలి. భగవద్గీతలో కూడా చెప్పబడింది. కనుక జీవుడు అధికమైన భోగము ఆయుష్ కోసమై ఉన్నత లోకాలకు వెళ్ళినా అది శాశ్వతం ఉండటానికి లేదు. కానీ భక్తులకు సంబంధించినంత వరకు వారి సంపద అంటే మనం భక్తియుత సేవ ద్వారా ఈ లోకంలో పొందే ఐశ్వర్యం అనమాట. భగవంతుని సేవ అనేది మనం ఇక్కడ పొందే ఐశ్వర్యం. అందరికి అది దొరుకుతుందా? దొరికిన వాళ్ళు ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి ఐశ్వర్యాన్ని. మన ఇంట్లో ఉండే ఐశ్వర్యాన్ని ఏసీలు కార్లు భోగాలకు ఎట్లా వాడుకుంటామో భగవంతుని సేవని ఐశ్వర్యాన్ని రోజు రోజుకి పెంచుకోవాలి. మనం ఏం పెంచుకుంటాము? భౌతికమైన ఐశ్వర్యాన్ని పెంచుకుంటాము. భగవంతుని సేవ అయిన ఐశ్వర్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాము. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఈ సంపదను ఏనాడు కూడా నశించుకో కనుక భక్తుల ఐశ్వర్యాలు స్థిరమైనవని సూచిస్తూ కపిలదేవుడు ఈ శ్లోకంలో తన తల్లిని శాంత రూపాన్ని సంబోధిస్తున్నాడు. అంటే భక్తులు ఎలా శాశ్వతమో, భగవంతుడు ఎలా శాశ్వతమో, భగవంతుని ఐశ్వర్యం ఎలా శాశ్వతమో మన భక్తియుత సేవ కూడా శాశ్వతము. ఆ ఐశ్వర్యము మనం మరణించాక కూడా మనతో పాటు వస్తుంది. కనుక భక్తులు శాశ్వత వైకుంఠ వాతావరణము రజోగుణ తమో గుణాలు లేకుండా కేవలం విశుద్ధ సత్వగుణం అందే ఉన్న కారణముగా శాంత రూప. విశుద్ధ భక్తి ఎట్లుంటారు? శాంత రూప. వాళ్ళ కోపాలు ఆవేశాలు అసహనము, ఏంటి ఇలా చేసావు, ఏంటి అలా చేసావు, ఇవి కూడా రావు. ఎంతమ్మా ఇలా చేసావు. మనం సత్వగుణంలో ఉంటే ఎంతమ్మా ఇలా చేశారు, అదేంటమ్మా అలా ఉంది, ఇలా అడగాలి. రజోగుణము తమోగుణము సత్వగుణాల్లో ఉంటే ఎందుకు ఇలా చేశావు, తమోగుణం ఉంటే బుద్ధి ఉందా, బుద్ధి ఇలా ఉందా అలా ఉందా అట్లా. అంటే మన గుణాల్లోంచి ఇంకా బయట పట్టలేదు. కనుక శ్రీకృష్ణ భగవాన్ని భక్తి యోగం మందు ఒక్క మారు స్థితిలో అవగానే మనిషి దివ్యమైన సేవాస్థితిని ఇక ఏనాడు నశించబోదు. ఒక్కసారి ఆయన భక్తిలో ఉంటే అది ఏనాడు నశించదు. మళ్ళీ జన్మలోకి కూడా మనకు అవకాశాన్ని ఇస్తాడు భగవంతుడు. కనుక ఆనందము మరియు సేవ అనేవి మాత్రం అనంతంగా వచ్చుంటాయి. సేవ చేసే కొంత ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. మనకేమొస్తుంది? నీరసం, ఆనందం. సరిగ్గా సేవ చేస్తే ఆనందం రావాలి. ఎంత భాగ్యం మనకి. నిన్న చెప్పుకున్నాం కదా మనము, భగవంతుడి విగ్రహానికి వైకుంఠంలో ఉండే భగవంతుడికి తేడా లేదు. ఆ భావన మనకు ఆయన ముట్టుకున్నామే ఆ భావన కలుగుతుందా? శరీరం పులకరింపులు వస్తున్నాయా? కనుక శ్రీకృష్ణ భగవాన్ భక్తి యోగంలో ఒక్కసారి స్థిరంగా ఉంటే మనిషి దివ్యమైన సేవాస్థితి ఏనాడు నశించదు. ఆనందము మరియు సేవ అనేవి మాత్రము అనంతంగా వృద్ధి చెందుకుపోతాయి. కృష్ణ భక్తి భావన అంటే వైకుంఠ వాతావరణం ముందు నెలకొన్న భక్తులపై కాల ప్రభావం ఉండదు. ఎవరైతే కృష్ణ భక్తి భావనలో ఉంటారో వాళ్ళ మీద కాలం కూడా ప్రభావాన్ని చూపించదు. ఈ భౌతిక జగమునందు సమస్తమును నశింపజేస్తుంది. కానీ వైకుంఠ వాతావరణం ముందు మాత్రం కాల ప్రభావం కానీ దేవతల ప్రభావం కానీ ఉండదు. చాలా టైం అయిపోతుంది. ఇది రేపు కూడా కంటిన్యూ చేద్దాము. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై. కలియుగ ధర్మ పరిణామ సంకీర్తన్ కీ జై. జగద్గురు శీల ప్రభుపాద్ కీ జై. ప్రశ్నలు ఉన్నాయా?